చిట్యాల మండలం శాంతినగర్ గుట్టలు త్రవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చిట్యాల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ మట్టి త్రవ్వకాలపై వార్తలు రావడంతో చిట్యాల మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, పిట్ట సురేష్, సర్పంచులు, ఉప సర్పంచులు శాంతినగర్ గుట్టను సందర్శించారు. మధువంశకృష్ణ అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, జర్నలిస్టులను అదేవిధంగా కాపలదారుల్ని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ఇతని వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఇందులో ఎటువంటి ప్రమేయం లేదనుకుంటే తక్షణమే అక్రమ మట్టి త్రవ్వకాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. అతనికి సంబంధించిన జేసీబీతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేసి మధువంశకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతినగర్ గుట్టాలలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నటువంటి సిఆర్పల్లె మాజీ సర్పంచి మధువంశకృష్ణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఈ శాంతినగర్ గుట్టల్లో ఉన్నటువంటి మట్టిని స్థానిక ఎమ్మెల్యే అండదండాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మధువంశకృష్ణ రౌడీ షీటర్ గా శలమని అయ్యి విలేకరులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాపలదారుని కావచ్చు మరి బెదిరిస్తూ సంపుతామని చెప్పి బెదిరించి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఈ గుట్టను మొత్తం ఒక చెరువులాగా మార్చి మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కొల్లగొట్టకపోయిర్రు. మరి అక్రమంగా తరలించి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే మా నాయకునికి ఎలాంటి సంబంధం లేదే అని అనుకుంటే ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరైతే ఈ మట్టిని తరలించిర్రో వాళ్ళ జేసీబీని కావచ్చు, వాళ్ళ ట్రాక్టర్లను కావచ్చు, ఖచ్చితంగా వాటిని మరి సీజ్ చేసి వారి మీద కేసును మరి పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదనుకో ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిలో భాగస్వామ్యం ఉన్నదనేది మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు మరి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్నాయనేది కోణం ఒక కోణం అయితే, వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత నేరాలు జరుగుతున్నాయి అనేది వ్యవస్థల యొక్క వైఫల్యాన్ని సూచిస్తుంది. నేరాలు ఎవరు చేస్తున్నారన్న కంటే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎన్నుకున్న బలాబలాలు ఏంటి అని కనుక చూస్తే ఇలా వ్యవస్థల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకనంటే ఈ నేరాలు చేయడం ద్వారా, ఇందులో అక్రమంగా ఆర్జించడం ద్వారా ఆ ఆర్జనలో పోలీస్ వ్యవస్థకి, మైనింగ్ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి వాటాలు, ఆ వాటాల కోసమే వీటి పట్ల వాళ్ళు కళ్ళు చెవులు 2 మూసుకొని ఇవాళ ఏం జరగట్లేదు, మేమంతా సత్యహరిశ్చంద్రులం చెప్పేవాళ్ళే, నోరెత్తే వాళ్ళే దొంగలు అనే రీతిలో బ్లేమ్ చేస్తున్నారు. ఇలా సూటిగా అడుగుతున్నాం. ఇలా సత్యనారాయణరావు గారు చిట్యాల నుంచి టేక్మాట్లకు ఎన్నోసార్లు వెళ్ళారు. మరి గుట్టకు పొక్కలు పొడిచింది ఎవరనేది ఆయన కళ్ళకు కనబడట్లేదా? కాబట్టి ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా స్పష్టంగా విఫలమైంది. ఇవాళ ఈ అక్రమార్జన ద్వారా వాళ్ళ చెప్పు చేతల్లోకి వాళ్ళ లొంగి ఉండని వ్యక్తుల ఆస్తుల దగ్గర వివాదాలు సృష్టించి ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా దొంగ కేసులు పెట్టించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నది ఈ వ్యవస్థే. స్వయాన ఎస్ఐ శ్రవణ్ కుమార్ గారికి పిటిషన్ ఇచ్చారు చాలామంది, ఎవరికి రసీదు ఇవ్వలేదు. అయితే ఎవరి మీదనో ఆధారపడితే ఎలా ఉంటుందని నేనే స్వయంగా పిటిషన్ ఇచ్చాను. పిటిషన్కి రసీదు ఇవ్వలేదు, మా కుటుంబ సభ్యులకి రసీదు ఇవ్వలేదు. ఎందుకని నేను ఎస్పీ ఆఫీస్ని ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే టెక్నికల్ పాయింట్ వల్ల రసీదు ఇవ్వలేదని చెప్తున్నారు. వాట్ ఈస్ ద టెక్నికల్ పాయింట్ టు గివ్ ద రిసిప్ట్? అవసరమైతే పిటిషన్ యొక్క జిరాక్స్ పైన అకనాలెడ్జ్ చేసి సైన్ చేయవచ్చు. నీకేదన్నా ప్రింటర్ పని చేయకపోయినా, ఇంటర్నెట్ రాకపోయినా, కంప్యూటర్ రాకపోయినా. కానీ ఇవేవి కారణాలు కాదు. ఎందుకంటే స్థానిక గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఆ రసీదు ఇవ్వద్దు, ఆ కబ్జా వెనుక నేనున్నా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే అసలు కేసు రిసిప్ట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఈ ఎస్ఐ ఎలా విచారణ చేశాడు? ఈయనకేమైనా కలొచ్చిందా అది సివిల్ కేసు అని? అంటే ఇలా ఇది ఒక మోడల్ ఆఫ్ ది వయలేషన్ ఆఫ్ ద లా. పోలీస్ వాళ్ళు ఇలా నేను ఇలా ఎస్పీ గారిని కానీ, డీజీపీ గారిని కానీ, హోంమంత్రి ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, చట్టాలు సామాన్యులను శిక్షించడానికేనా? చట్టాలు పోలీసు వాళ్ళకి అక్కర్రావా? చట్టబద్ధంగా పనిచేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు లేదా? నేను ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఈ చిట్యాల పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎన్నో చట్ట ఉల్లంఘనలు నేను మీకు నిరూపించడానికి ఆ బాధితులందరినీ మీ ముందు పరేడ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా?
ఇదిలా ఉంటే కాపలదారుడు మాట్లాడుతూ అక్రమ మార్గాల గుండా మట్టిని జేసీబీలతో అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆపడానికి ప్రయత్నించిన తనను పలుమార్లు మధువంశకృష్ణ తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎస్ఐ సరిగ్గా స్పందించలేదన్నారు. పక్కపొంటి ట్రాక్టర్లతో తీసుకొచ్చి అదే మళ్ళీ యథావిధిగా మళ్ళీ అట్నే చేస్తే నేను పోయి ఆపడం జరిగింది. వీడియో తీస్తుంటే నన్ను అటాక్ చేయించడానికి వీడియో ఎట్లా తీస్తావు, వాని సెల్లు గుంజుకో, వాడు వీడియో తీయద్దు, వాని క్లిప్ తీయద్దు, వాడిని చేసేయండి, వాడిని చంపాలి, వాడిని ఉంచొద్దు అక్కడ అని చెప్పి నాకు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఉన్న వాళ్ళు కూడా నన్ను బెదిరిస్తే నేను నా భయభ్రాంతులకు గురై నేను అటొక బ్యాచ్ ఉన్న ఇటువైనా బ్యాచ్ ఉన్న ఎటు పోవడానికి లేకుండా వీలు లేకుండా నేను ఎదురుగా ఉన్న 10 మినిట్లో పోయి జాక్కున్నానండి. రాత్రి 7 గంటల నుండి మొదలు పెడితే 8 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి 5:30 దాకా 10 మినిట్లో వండుకున్నానండి. అట్లే ఉన్నానండి, బయటికి పోకుండా చేసినాను. అక్కడ సీసీ కెమెరా ఉన్నదని చెప్పి ఎవరు నాకు లోపలికి రాలేదు. అదే విధంగా ప్రతిరోజు ఇదే నిన్న వార్తలు వచ్చిన మొన్న వార్తలు వచ్చిన నిన్న వార్తలు వచ్చినా కూడా మళ్ళీ రాత్రి 11 తారీఖు రాత్రి కూడా మళ్ళీ దొంగతనాలు మళ్ళీ మొరం ఎత్తుకపోయిందండి. లైవ్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడే కనబడుతుంది.